సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోకుండా డైరెక్ట్ యూజీడీలో కలిపిన ఫంక్షన్ హాల్పై చర్యలు తీసుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. అలాంటి ఫంక్షన్ హాల్ సీజ్ చేసినట్టు తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోకుండా నేరుగా యూజీడీలో కలిపిన ఓ ఫంక్షన్ హాల్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంకులు నిర్మించుకోకుండా నల్గొండ పట్టణంలో ఎవరైనా డైరెక్ట్ యూజీడీలో కలిపితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగానే నల్గొండ పట్టణంలోని శాంతినగర్కు చెందిన ఒక ఫంక్షన్ హాల్ను సీజ్ చేసినట్టు తెలిపారు. నల్గొండ పురపాలక సంఘ పరిధిలోని 6వ వార్డులో బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద వారి యొక్క సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోకుండా వారి యొక్క ఏదైతే టాయిలెట్ వేస్ట్ డైరెక్ట్ యూజీడీలో కలపడం జరిగింది. ఆ యూజీడీ ఓవర్ఫ్లో అయ్యి మన మున్సిపల్ వాటర్ వాల్లో అందులో వాటర్ కంటామినేట్ అయ్యి పబ్లిక్ ఆ వాటర్ వెళ్తున్నది మనకు ఇట్లా సమాచారం వచ్చిన వెంబటే ఆ వాటర్ అక్కడ ఏరియాలో వాటర్ స్టాప్ చేసేసి స్థానిక ఫంక్షన్ హాల్ దగ్గర ఇన్స్పెక్షన్ చేస్తే ఆ ఫంక్షన్ హాల్ వారు గత 2-3 ఇయర్స్ నుండి ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మరియు వారి నుండి ఆ ఫంక్షన్ నుండి వెలువడే చెత్త కూడా బయట కాలబెట్టడం జరుగుతుంది. ఆ సెప్టిక్ ట్యాంక్ నిర్మించకుండా డైరెక్ట్ యూజీడీలో కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గుర్తించి ఆ యొక్క ఫంక్షన్ హాల్ని మా యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్స్ జి శ్రీనివాస్ మరియు ప్రదీప్ రెడ్డి అండ్ మా యొక్క వార్డు జవాన్ల యొక్క సహకారంతో ఆ ఫంక్షన్ హాల్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన వెంబటే మరియు పబ్లిక్ని కూడా అక్కడ వాటర్ అనేది అక్కడ కంట్రిబ్యూషన్ కావడం వల్ల ఆ వాటర్ని మనం ఈ ప్రజెంట్ ఆ ఏరియాలో సప్లై ఆపి వాటర్ ట్యాంకర్ ద్వారా సప్లై చేయించడం జరుగుతుంది. ఆ యొక్క ఇష్యూ సార్ట్ అవుట్ చేసిన తర్వాత మరి ఫంక్షన్ హాల్ తిరిగి రీఓపెన్ చేయడం జరుగుతుంది.